నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. అదే నువ్వు టీవీలో నేను నల్లోలకే భయపడలే గలీజ్ నేను సాయిగా నవ్వుకున్నా అనుకుంటున్నాను. సాయిగా ఆ ఇంటికి ఎంత కాదు అనుకుంటే సాయంత్రం మర్డర్ అయిపోతాడు అని నా కాన్స్టిట్యూన్సీ బచాయించి నువ్వు నా కాన్స్టిట్యూన్సీ బచాయించినావు. నేను ఎంత గలీజ్గా తెలియదు నీకు. నేను ఎవ్వరికి భయపడ, సీఎం కాదు, కేటీఆర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎవ్వరికి నా తెలుగు రానే రాడు. రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? టీడీపీ ఉన్నప్పుడు తెలుసు నేను ఎంతమంది ఉన్నాం. మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన తొక్క మాట్లాడదు కానీ ఇప్పుడు సాయిగాంతో మాకేం దుష్మన్ మరి సిస్టర్ చెప్తే చెప్పడు ఆయన. ప్రభాకర్ సతాయిస్తున్నాను కవిత హనుమంతనే చెప్పని 4 ఏళ్ల కింద చెప్పింది గోకి కేటీఆర్. హనుమంతనే చెప్తుంటాడు సరే సరే అంటే అంజాన్ కొట్టేస్తాడు అంటే ఆయన అంత సేఫ్ ఉంటాడు. కవిత నాకు మళ్ళీ లాస్ట్ చెప్తే మరి నాకు నేను రామనాథ్ చెప్పిన హనుమంతనకి చెప్పానంటే నాకు చెప్పలే ఎప్పుడు ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మొన్న నాకు క్లోజ్ అయింది. అంతకుముందు పోతే ఆగా పట్టించింది ఇబ్బంది వాడు ఇది చేస్తారు అవ్వాలా. నేను ఉండేపట్టలేదు సీఎం అన్న కొడుకు ఒక దిక్కు మొత్తం అల్లుళ్ళు అందరు టైప్ పెడతా. నేను కన్నడ మొత్తం 90% రెడ్డి సీఎం ప్లాట్లు బచాయించిన మొన్న బచాయించిన కన్నడ చెప్పిన సీఎం అన్న కొడుకు కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన. కవిత ఒకటే అరే మా ఫ్యామిలీ అని పోనీ అన్నది. నేను ఎవరు భయపడ నేను ఆ స్టైల్ ఉంటా. కాంతారావు గారిని దగ్గర రాణిస్తానా నేను, లేకపోతే మొత్తం వాళ్ళు దోషేస్తుంది అల్వాళ్ళు. ఆయన సీఐ గారు సపోర్ట్ అంటే పాపం సీఐ ఏం చేస్తారు మజ్బూరి. అడు ఉమేష్ రావు గారు అన్నాడు కదా సీఎం మేనల్లుడు నరసింహరావు తమ్ముడు ఉమేష్ రావు గారు కాంతారావు అందరికి వచ్చి సీఐ ప్రెషర్ అంట అటు సపోర్ట్. సీఎం మేనల్లుడే ఆడ ఈయన అపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఆడ కిరాయి ఉండిన ఆడ పక్కకి ఉంటుండే సేమ్ అపార్ట్మెంట్ ఉంటుండే వంశీ గారు ఓడు ఉమేష్ గారు సపోర్ట్ అంట. నాకు తర్వాత శరత్ గారు సపోర్ట్ అంట. కేటీఆర్ దగ్గరికి పోయినరు, గుండు సుధారణ వచ్చింది, రేవంత్ రెడ్డి ఒప్పడం 20 కోట్లు. శ్రీధర్బాబు కూడా ఫోన్ చేసి నాకు 20 crores ఇస్తాను కదా చెప్పినాక తీసుకుంటున్నా. ఉపేంద్ర మజ్బూరి ఏంటంటే వాడు ఉమేష్ రావు గారు కాంతారావు అదంతా మళ్ళీ పగలవుతారన్న బాడుకోలు వాడు సీఎం ఆఫీస్ నా మీద యాంటీ చెప్తారంటే నేను ఉన్నాక నువ్వు వాళ్ళు అవసరమా నీకు వాళ్ళంటే మనకి అప్పుడు మజ్బూరి ఇంటి పక్కకు సేమ్ అపార్ట్మెంట్ ఉంటుంటే అని చెప్పిండు. ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమైక్య అంటా అన్నాను. మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అన్నాడు ఆంధ్రలో కౌంటరేట్ సపోర్ట్ చేసి ఆయన కలిస్తే ఏదైనా డీసెంట్ ఒకసారి మల్కా సుమన్ గారు వెళ్ళి టాపింగ్ కేటీఆర్ గారు ఇట్లా ఆపితే అన్నా అదే ఇడు వాడు ఆయన ఎంపీ నువ్వు అక్కడ నువ్వు ఇడని బిక్తు నువ్వు పెత్తనం హైదరాబాద్ రానియా బిడ్డ అని చెప్పి చేస్తే లేదో నాకు కేటీఆర్ నాకు డిస్టర్బ్ అవుతుంది. నువ్వేం ఆపేది ఆయన ఎంపీ అని తీసుకున్నా అంటే ఇక రామన్న క్లోజ్ కదా నా బాగుండదు కదా ఏం గట్ట ఫాల్తూ ఆడిపించకుండా మనం హైదరాబాద్ లో మాడోడు